గ్యాంగ్స్టర్ నయీం కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. నయీంతో కలిసి కొందరు పోలీసులు సెటిల్మెంట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, నయీంతో చేతులు కలిపిన పోలీసులు ఎవరెవరున్నాయి, ఎవరి పేర్లు బయటకు వచ్చాయి, ఎటువంటి సెటిల్మెంట్స్ జరిగాయి? హైదరాబాద్ తో పాటుగా హైదరాబాద్, నల్గొండ, భువనగిరి తదితర ప్రాంతాల్లో పనిచేసిన దాదాపు 23 మంది పోలీసు అధికారులు ఈ సెటిల్మెంట్ లో భాగంగా ఉన్నట్లుగా ప్రస్తుతానికి పోలీసు సిట్ తెలియడం జరిగింది. ఇట్లా ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికే 23 మంది అధికారుల పైన పోలీస్ శాఖాపరమైన చర్యలు తీసుకుంది. ఇందులో 5గురిని సస్పెండ్ చేయగా మరొక 4 పైన కూడా ఇప్పటికే శాఖాపరమైన విచారణ కొనసాగుతుంది. అయితే ఎవరైతే పోలీసు అధికారులు ఇప్పటికే సస్పెండ్ చేయబడ్డారో అధికారులకు సంబంధించిన పూర్తి వ్యక్తిగతమైన బ్యాక్గ్రౌండ్ ని పూర్తిగా అధికారులు బయట తీయడం జరిగింది. ఇంతపాటుగా వాళ్ళ ఆస్తుల చిట్టాలను కూడా బయట తీశారు. దీంట్లో చూసినప్పుడైతే హైదరాబాదు, భువనగిరి, నల్గొండ ఈ ప్రాంతాల్లో అధికారులు సస్పెండ్ చేయబడ్డ పోలీసు అధికారులు విధుల్లో ఉన్నప్పుడు అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ల విధుల్లో ఉన్న సమయంలో అక్కడ సమస్యాత్మకమైన ఏదైనా కేసులు కనుక ఈ పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడైతే ఆ వెంటనే ఈ కేసులన్నింటి కూడా నయీంకి ట్రాన్స్ఫర్ చేసి నయీం దగ్గర సెటిల్మెంట్ చేయించుకున్నారు. ఈ విధంగా సెటిల్మెంట్ చేయించిన ల్యాండ్లలో పెద్ద మొత్తంలో సగానికి పైగా ల్యాండ్ కూడా ఇటు పోలీస్ అధికారులు తమ బినామీ పేరుతో బదిలీ చేయించుకున్నట్లుగా సిట్ అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఎవరైతే సస్పెండ్ చేయబడ్డ అధికారులలో వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతమైన ఆస్తుల చిట్టా కావచ్చు, బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల చిట్టా కావచ్చు, ఇలాంటి ప్రస్తుతానికి బయటికి తీయడం జరిగింది. ప్రతి ఒక్క దాదాపు 23 మంది పోలీస్ అధికారులు ఇప్పటి వరకు నయీంతో కలిసి సెటిల్మెంట్ చేయించుకున్నారు. ఆ పెద్ద మొత్తంలో ఆస్తులు కూడా పెట్టుకున్న విషయాన్ని కూడా అధికారులు వెలుగు తీయడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే ఒక అధికారి నయీం ఎన్కౌంటర్ జరగడానికి 12 గంటల ముందే ఒక అధికారి స్వయంగా నయీం దగ్గరికి వెళ్లి ఒక సెటిల్మెంట్ వ్యవహారం దాదాపు 12 కోట్ల పైచీలకు సెటిల్మెంట్ వ్యవహారాన్ని కూడా చేసే ప్రయత్నం చేశారు. ఆ డిఎస్పీ చివరిగా డిఎస్పీ ఆ నయీం కలిసినట్టు కూడా ఆధారాలు కూడా ప్రస్తుతానికి సిట్ అధికారులు సేకరించారు. ఇలా చూసినట్టయితే మొత్తానికి సిటీలో సమస్యాత్మకమైన కేసులన్నింటికి పోలీస్ స్టేషన్లకు వస్తే ఆ పోలీస్ స్టేషన్ లో అక్కడే పరిష్కరించాల్సిన కేసులన్నింటినీ నయీం దగ్గర తీసుకెళ్లి అక్కడ నయీం తర్వాత ఈ పోలీసులు సంఘం సెటిల్మెంట్ చేసుకున్న ఆధారాలు పూర్తిగా లభ్యమైనాయి. అయితే మరోవైపు చూసినట్లయితే ఇటు తెలంగాణ, ఆంధ్రతో పాటుగా ఛత్తీస్గఢ్ చెందిన కొంతమంది పోలీసు అధికారులు అంటే 2004 కంటే ముందు కొంతమంది ఐపీఎస్ అధికారులు సంబంధాలు పెట్టుకున్నారు. అయితే 2004 తర్వాత ఇటు తెలంగాణ, ఆంధ్ర ఐపీఎస్ అధికారులు నయీంతో పూర్తిగా లింక్స్ కట్ చేసుకున్నప్పటికీ 2004 నుంచి కంటిన్యూగా ఛత్తీస్గఢ్ చెందిన ఐపీఎస్ అధికారులు చాలా మంది కూడా నయీంతో ఇంకా లింకులు మెయింటైన్ చేస్తే ఇప్పటివరకు కూడా సంబంధాలు పెట్టుకున్నట్లుగా ఆధారాలు పూర్తిగా లభ్యమైనాయి. అక్కడ కూడా ఛత్తీస్గఢ్ లో కూడా పెద్ద మొత్తంలో నయీం చాలా సెటిల్మెంట్ కావచ్చు, చాలా విషయాలను కూడా చేసినట్లు కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఏదేమైనప్పుడు కూడా ఇటు నయీం పోలీస్ స్టేషన్లకు వచ్చిన కేసులన్నింటినీ సొంతంగా పరిష్కరించారు, పోలీసులకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారన్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. వాళ్ళ ఆస్తులను కూడా బయట తీసి విచారణ జరుపుతారు. వాళ్ళపైన తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా పోలీసు అధికారులు పూర్తిగా రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే రమేష్, ఇప్పటి వరకు సస్పెండ్ అయ్యే పోలీసు అధికారులు కావచ్చు, లేక హిట్ లిస్ట్ లో ఉన్న పోలీసు అధికారులు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళు వెనకాల ఎవరున్నారు అనేది ఎవరి పేర్లైనా బయట పెడుతున్నారా? అంటే చాలా మంది బడాబడా రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా నయీంతో కొన్ని పనులు చేయించుకున్నారని, చాలా లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారని అంతకుముందు వార్తలు వచ్చాయి. ఇప్పుడు చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా పోలీసు అధికారులే తెరపైకి వస్తున్నారు సస్పెండ్ అయ్యే లిస్ట్ లో. వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? అయితే ఇప్పటి వరకు పోలీసు ఏదైతే సిట్ ఈ పోలీస్ అధికారుల పాత్ర పైన పూర్తిగా విచారణ జరపలేదు. కేవలం వీళ్ళకున్న ప్రాథమికంగా దొరికిన ఆధారాలను బట్టి, నయీం డైరీలో దొరికిన ఆధారాలను బట్టి, నయీం దగ్గర దొరికిన సెల్ ఫోన్లను బట్టి, వీటిని చూసినట్లయితే ప్రాథమిక ఆధారాలను బట్టి మొత్తం 23 మంది పోలీసు అధికారుల పైన ఇప్పటి వరకు ఒక చర్యలు తీసుకుంది. ఈ పోలీసు అధికారులు పెద్ద మొత్తంలో నయీంతో లబ్ధి పొందారు, సెటిల్మెంట్ చేయించుకున్నారన్న విషయాన్ని కూడా తేటతెల్లం అయిపోయింది. అయితే మరోవైపు చూసినట్లయితే ఈ సెటిల్మెంట్ల కోసం ఈ అధికారులు నయీం దగ్గర తీసుకువెళ్ళిన రాజకీయవేత్తలు ఎవరు, ప్రముఖులు ఎవరు, బిజినెస్ మెన్లు ఎవరు అన్న విషయాన్ని కూడా త్వరలోనే బయటకు రాబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఒక వర్క్ పూర్తిగా నడుస్తున్నది. మరోవైపు చూసినట్లయితే నల్గొండ, భువనగిరి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళు కూడా నయీంతో కలిసి సెటిల్మెంట్ చేసుకున్నారు, కొన్ని ల్యాండ్ రాయించుకున్నారు, తమ కుటుంబ సభ్యులు కావచ్చు బినామీల పేరుతో పెద్ద మొత్తంలో ఆస్తులు రాయించుకున్న విషయాలు కూడా ఇప్పటికే సీటు సేకరించి ఉన్నది. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. సంబంధించిన బస్సులు జరుగుతున్న సిట్ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఆయా ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన డాటా కూడా త్వరలోనే సిట్ బయటికి ఇవ్వబోతుంది. రైట్ రమేష్, అయితే ఇప్పుడు ఫర్దర్ గా సిట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది?
ఇప్పుడు నయీంతో ఏదైతే 23 మంది అధికారులకు సంబంధించిన పాత్ర వెలుగులో చూసింది. అయితే మొత్తానికి 5 అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఒక 4 అధికారుల పైన ఒక మౌఖిక ఓరల్ ఎంక్వైరీ జరుగుతుంది. అయితే మొత్తం 9 మంది అధికారులు విపరీతంగా లబ్ధి పొందారు, పెద్ద మొత్తంలో లబ్ధి పొందారన్న విషయాన్ని ఇప్పటికీ గ్రహించిన నేపథ్యంలో వీళ్ళకి సంబంధించిన కుటుంబ నేపథ్యాలు, వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కావచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడ పోస్టింగ్ చేశారు, ఎక్కడెక్కడ పనులు చేశారు, ఏ పోలీసులో పని చేశారు, ఆయా ప్రాంతాల్లో జరిగిన సెటిల్మెంట్లు, వీటన్నిటి కూడా ప్రస్తుతానికి పోలీసు సిట్టు బయటికి తీస్తుంది. దీనికి కనుక పూర్తిగా వెలుగులోకి వచ్చినట్టయితే ఈ 9 మంది అధికారుల పైన శాఖాపరమైన విచారణ ఉంటుంది, క్రిమినల్ కేసులు ఉంటాయి, ఏసీబీ కేసులు పెట్టి వీటన్ని కూడా పెట్టి వాళ్ళపైన కఠిన చర్య కూడా తీసుకునేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధపడుతుంది. అయితే ఒక అడిషనల్ ఎస్పీ దగ్గర కూడా బినామీ పేర్లతో భూములు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏమైనా బయటకు చెప్తుందా సిట్? ఇప్పటికీ ఒక అదనపు ఎస్పీతో పాటుగా ఒక డిఎస్టీ పెద్ద మొత్తంలో ఆస్తులు కావచ్చు, లేకుంటే బినామీ పేర్లతోటి ల్యాండ్ రాయించుకోవడం కావచ్చు, లేకుంటే దాంతో పాటుగా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవడం కావచ్చు, ఇవి చేసిన దాఖలాలు కూడా ఇప్పటివరకు సిట్ ఆధారాలు సేకరించింది. ఇక అదనపు ఎస్పీ హైదరాబాద్, భువనగిరి, నల్గొండ ఈ 3 ప్రైమ్ ఏరియాలో కొంతవరకు 16 ఎకరాల పైచిలకు తన బంధువుల పేరు మీద బినామీ పేర్లతో రిజిస్టర్ చేయించుకున్న ఆధారాలు, దానికి సంబంధించిన పత్రాలు ఇప్పటికే సిట్ సేకరించింది. దాంతో పాటుగా ఒక డిఎస్పీ స్థాయి అధికారి నయీంతో చేయించుకున్న ప్రతి సెటిల్మెంట్ తర్వాత కూడా సెటిల్మెంట్ సంబంధించిన నజరానా కింద నయీం ఎప్పటికప్పుడు అధికారులకు గిఫ్ట్ కింద భూములు ఇచ్చేవాడు. అయితే భూములు కాకుండా ఒక డిఎస్పీ మాత్రం ఎప్పటికప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. అయితే డబ్బులు ఎక్కడెక్కడ తీసుకున్నాడు, ఎవరిచ్చారు అన్న విషయాన్ని కూడా ఇప్పటికే సేకరించింది. తర్వాత డిఎస్పీ సంబంధించిన నిఘా కూడా ఇంకా కొనసాగుతుంది. ఆ అధికారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా సేకరించే పనిలో ఉంది. ఇలా చూస్తే 23 మంది అధికారులకు సంబంధించి ఎవరెవరి సంబంధాలు ఏంటి అనే విషయాన్ని కూడా పూర్తిగా బయటకు తీసుకే ప్రయత్నంలో సిట్ ఉన్నది.